వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లగ్న పంచమ భాగ్యాధిపతులు మరి ప్రతి ఒక్కరికి జాతక చక్రానికి ప్రాణం లాంటివారు. మరి వీరు ముఖ్యంగా ఏ భావస్థితిలో ఉండకూడదు. మరి ఎవరైనా సరే షష్ట అష్టమ వ్యయాల్లో ఉంటే ఇబ్బందులు వీరు. అయితే కొన్ని లగ్నాలకి వీరికే పంచమాధిపత్యం వస్తుంది, లేదా భాగ్యాధిపత్యం వస్తుంది, వ్యయాధిపత్యం వస్తుంది, లగ్నాధిపత్యం కూడా వస్తుంది. మరి ఇలాగా ఉన్నప్పుడు అందులో ముఖ్యంగా ఈరోజు చెప్పుకునేది 6వ భావం, అంటే షష్ఠ భావం. షష్ఠ అంటే జాతక చక్రానికి మనకి ఋషులు ఇచ్చింది షష్ఠ భావానికి శత్రు రుణ రోగస్థానం అని ఇచ్చారు. మరి అయితే మేషలగ్నానికి కన్యారాశి 6వ రాశి, వృషభ లగ్నానికి తులారాశి 6వ రాశి, మిథున లగ్నానికి వృశ్చిక రాశి 6వ రాశి, కర్కాటక లగ్నానికి ధనుస్సు రాశి 6వ రాశి, సింహ లగ్నానికి మకర రాశి, కన్యా లగ్నానికి కుంభరాశి, తులా లగ్నానికి మీనరాశి, వృశ్చిక లగ్నానికి మేషరాశి, ధనస్సు లగ్నానికి వృషభ రాశి, మకర లగ్నానికి మిథున రాశి, కుంభ లగ్నానికి కర్కాటక రాశి, మీన లగ్నానికి సింహరాశి. మరి వీరు లగ్న పంచమ భాగ్యాధిపతులు మీ జన్మ లగ్నానికి ఎవరైతే ఉంటారో, మరి శనిపాలిత లగ్నాలకి శనిపాలిత గ్రహాలే పంచమ భాగ్యాధిపతులు అవుతారు. గురుపాలిత లగ్నాలకి గురుపాలిత గ్రహాలే పంచమ భాగ్యాధిపతులు అవుతారు. ఇది అందరికీ. వీరు ముఖ్యంగా 6వ భావంలో షష్ఠ స్థానంలో స్థితి ఉండకూడదు. ఉన్నట్లయితే ఇబ్బందులు ఉంటాయి. ఉదాహరణకి కర్కాటక లగ్నం తీసుకుందాం. కర్కాటక లగ్నాధిపతి కుజుడు 5వ స్థానం అయ్యాడు. ఈయన షష్ఠ స్థానంలో స్థితి. మరి ఇది గురుపాలిత గ్రహం, ఇది గురుపాలిత రాశే, మంచిదే. కానీ ఎలా ఇబ్బందులు అనేపాటికి చూసుకుంటే వీరికి సంతాన భాగ్యం తక్కువ ఉంటుంది. అలాగే మరి భాగ్యాధిపతిని తీసుకుంటే ఇదే కర్కాటక లగ్నానికి గురుడు అవుతారు. గురుగ్రహం భాగ్యాధిపతి గురుగ్రహం. మరి ఇదే భాగ్యాధిపతి ఒకవేళ షష్ఠ స్థానం మీద గురు దృష్టి ఉంటే, భాగ్యాధిపతి షష్ఠ స్థానం మీద గురు దృష్టి ఉంటే మంచిది. ఇది ఇట్లా తీసుకుందాం. లేదు అంటే సంతానం కలగడానికి వీరికి ఇబ్బందులు ఉంటాయి. ఈయన పంచమాధిపతి అయ్యి, పంచమాధిపతి ఇక్కడ ఈ లగ్నానికి దశమాధిపతి కూడా అయ్యాడు. పంచమ దశమాధిపతి అయ్యాడు అంటే ఒక కేంద్రానికి ఒక కోణానికి ఆధిపత్యం వహించాడు. మరి కోణం సంతానం, కేంద్రం ఉద్యోగస్థానం. ఉద్యోగస్థానాధిపతి షష్ఠ స్థానంలో మంచిదే. కానీ ఉద్యోగంలో కూడా ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి వీరికి. ఇది ఇబ్బందులు ఉంటాయి కానీ అందరి మీద జయిస్తారు వీళ్ళు. ఎందుకు? వీరిద్దరూ గురుపాలిత గ్రహాలే, కానీ ఇబ్బందులు మాత్రం ఉంటాయి. ఎందుకు? పంచమాధిపతి అవ్వడం వల్ల, షష్ఠ స్థానంలో ఉండడం వల్ల. ఇలాగా ప్రతి లగ్నాలకి తీసుకుంటూ వెళితే
ఇవన్నీ ఉదాహరణలు ఇస్తూ ఉన్నాను. సింహ లగ్నం 1, 2, 3, 4, 5 గురుడు వచ్చాడు. లగ్నాధిపతి రవి. ఈయన షష్ఠ స్థానంలో స్థితి. రవి గ్రహం. లగ్నాధిపతి షష్ఠ స్థాన స్థితి. కేంద్రం కోణం. కాబట్టి ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, పేరు ప్రతిష్టలకి ఇబ్బందులు, ఇవన్నీ ఉంటాయి. రెండవది ఇది రవి గ్రహం, శని పాలిత గ్రహం, మకర రాశి. రవి గ్రహం గురుపాలిత గ్రహం, మకర రాశి శని పాలిత రాశి. అందుచేత మంచిది కాదు. ఈయన లగ్నాధిపతి అయ్యుండి షష్ఠ స్థాన స్థితి. ఇది ఒక కేంద్రానికి ఒక కోణానికి ఆధిపత్యం వచ్చిన లగ్నాధిపతి షష్ఠ స్థాన స్థితి అస్సలు మంచిది కాదు. మీ జాతకాల్లో ఉన్నట్లయితే పరిశీలించుకుని చూసుకోండి. మరి ఉంటే ఏం చెయ్యాలండి? షష్ఠ స్థానానికి కారకుడు కుజగ్రహం. కుజగ్రహ ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకున్నట్లయితే శత్రు రుణ రోగం నుండి విముక్తి పొందొచ్చు. ఇట్లా చూసుకోండి. మకర లగ్నం ఉంది. మకర లగ్నానికి షష్ఠాధిపతి బుధుడయ్యాడు. మరి ఇక్కడే స్థితి అండి. షష్ఠాధిపతి షష్ఠ స్థానంలోనే స్థితి. ఇది మంచిదే. ఇది విపరీత రాజయోగం. ఈయన మకర లగ్నానికి బుధుడు భాగ్యాధిపతి కూడా అయ్యాడు కాబట్టి, కాకపోతే భాగ్యాధిపతి లగ్న పంచమ భాగ్యాధిపతులు మంచిది కాదు షష్ఠ స్థానంలో అని చెప్పుకున్నాం. ఇక్కడ మంచిది కాదు, భాగ్యాధిపతి కూడా అయ్యాడు. అలాగే షష్ఠాధిపతి కూడా అవ్వడం వల్ల ఇది కొంతవరకు ఇబ్బందులు పడినా బాగుంటుంది. ఇలా తీసుకోవాలి. ఈ మకర లగ్నానికి 1, 2, 3, 4 1, 2, 3, 4, 5, 6 షష్ఠాధిపతి షష్ఠ స్థితి బుధుడు. మరి ఈయన భాగ్యాధిపతి అయ్యాడు. భాగ్యాధిపతి షష్ఠ స్థాన స్థితి. కానీ ఇక్కడ షష్ఠాధిపతి కూడా అయ్యాడు కాబట్టి ఇక్కడ అంత ఇబ్బంది ఉండదు. షష్ఠాధిపతి షష్ఠ అష్టమ వ్యయాధిపతులు పరివర్తన చెందిన వారి వారి స్థానాల్లో స్థితి పొందిన విపరీత రాజయోగం చెప్పుకున్నాం కదా. మరి ఇది ఇబ్బందులు పాలు చేయదు. కొన్ని విషయాల్లో కష్టపడి సాధిస్తారు. ఇది స్వరాశి కాబట్టి. మరి వృశ్చిక లగ్నం తీసుకుందాం. మరి ఇక్కడ కూడా షష్ఠాధిపతి కూడా అయ్యాడు కదండి. లగ్నాధిపతి అయ్యాడు, షష్ఠాధిపతి అయ్యాడు కుజగ్రహం. ఇది విపరీత రాజయోగమే. కానీ ఇక్కడ లగ్నాధిపత్యం వచ్చింది ఈయనకి కాబట్టి బాగానే ఉంటుంది. కానీ వీరి మీద అందరూ శత్రుత్వం కలిగి ఉంటారు. షష్ఠాధిపతి షష్ఠ స్థితి, లగ్నాధిపతి కూడా అయ్యాడు. కాకపోతే అన్ని విషయాల్లో జయిస్తారు. కానీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. మరి శత్రువులు, రుణాలు ఇవన్నీ జయిస్తారు, జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ చాలా ఇబ్బందులు అనేది ఉంటుంది. రెండవది కారకా ప్లేస్లో స్వగృహం కుజుడు స్థితి.
కానీ ఇబ్బంది మాత్రం ఇస్తారు. ఇక్కడ మిథున రాశికి కూడా ఇబ్బంది ఉంటుంది. అలాగే జయిస్తాడు కూడా. కాకపోతే ఇక్కడ కుజుడే అయ్యాడు. రాశికి కుజుడు, కారక కుజుడు. కాకపోతే ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. ఆ దశ వచ్చినప్పుడు మరీ ఇబ్బందులు ఉంటాయి. కానీ అన్నిటినీ జయిస్తారు. ఇలా తీసుకోవాలి. మరి వృషభ లగ్నం 1, 2, 3, 4, 5, 6 షష్టాధిపతి షష్ఠ స్థితి వృషభ లగ్నం. ఇది విపరీత రాజయోగమే, కానీ మంచిది కాదు. ఇది కుజగ్రహం కదా, షష్టాధిపతి కారకుడు ఎవరు? కుజుడు. ఇలా తీసుకోవాలి. అందుచేత లగ్న పంచమ భాగ్యాధిపతులు షష్ఠ స్థానంలో స్థితి మంచిది కాదు. అందుచేత లగ్న పంచమ భాగ్యాధిపతులు మరి ప్రతి వీడియోలో చెప్పుకుంటున్నట్టు చాలా ముఖ్యులు. మరి షష్టము అనగానే శత్రు రుణ రోగస్థానం కాబట్టి ఇక్కడ స్థితి పొందినట్లయితే జీవితం చాలా ఇబ్బందులు ఉంటుంది. అది కూడా ఎవరైతే స్థితి పొందారో ఆ దశ వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పాలవుతారు. మరి చాలా ఇబ్బందులు పాలవుతారు. అందుచేత ఒకవేళ అలా ఉండి వక్రించి ఉంటే మరింత చెడు. కాకపోతే లగ్న పంచమ భాగ్యాధిపతులు షష్ఠ స్థితి ఉన్నప్పుడు ఆ దశ వస్తున్నప్పుడు జాగ్రత్త పడటం అవసరం ఎంతైనా. ఇప్పుడు లగ్నాధిపతి అనుకోండి, పేరు ప్రతిష్టలకి, ఆరోగ్యానికి, ప్రతిదానికి ఉంటుంది. మరి పంచమాధిపతి అనుకోండి, మీకు సంతానం కానీ ఉంటే సంతాన విషయంలో కానీ, అంటే సంతానం ఉండదండి అని ఇందాక చెప్పారు కదా, కొన్ని విషయాల్లో అంటే కొన్ని గ్రహాలు దశలు, కొన్ని గ్రహాలు బాగున్నప్పుడు సంతానం ఉంటుంది. కొందరికి సంతానం కలగదు కొన్ని గ్రహాల స్థితి బట్టి. అలాంటప్పుడు విషయం ఇది. అయితే పంచమం కాబట్టి అదృష్టం, పూర్వపుణ్యం ఇవన్నీ కాబట్టి వీటిలన్నిటికీ ఇబ్బందులు. అలాగే ఒకవేళ సంతానం ఉండి సంతాన స్థానాధిపతి షష్ఠ స్థానంలో స్థితి ఉంటే సంతానం వల్ల ఇబ్బందులు కానీ, సంతానానికి ఇబ్బందులు కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఆ దశ వచ్చినప్పుడు. భాగ్యాధిపతి అనుకోండి, 5 అంటే సంతానం, 9 అంటే భాగ్యం, పితృస్థానం అని చెప్తాం. అంటే తండ్రికి ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి ఆ దశ వచ్చినప్పుడు. కాబట్టి ఏది మనకి లగ్నాధిపతి స్థితి పొంది ఉంటే మనకి ఆరోగ్య విషయానికి, పేరు ప్రతిష్టలకి ఇవన్నీ. మరి పంచమాధిపతి స్థితి ఉంటే సంతానానికి, వీటన్నిటికీ ఇబ్బంది. భాగ్యాధిపతి అంటే తండ్రికి ఇబ్బంది, మన సంపూర్ణమైన భాగ్యానికి ఇబ్బంది, ఇవన్నీ కలుగుతాయి. అయితే అసలు ఉండకూడదు. ఉన్నట్లయి ఆ దశ వస్తే ఇబ్బందులు ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. కాబట్టి లగ్న పంచమ భాగ్యాధిపతుల షష్ఠ స్థితి మంచిది కాదు. మళ్ళీ వక్రించి ఉంటే అసలు మంచిది కాదు. అందుచేత మీకు అది ఏ రాశి అయ్యింది, ఇందాక చెప్పుకున్నట్టు మనకి ఇప్పుడు మకర లగ్నం, షష్ఠాధిపతి బుధుడు, ఆయనే భాగ్యాధిపతి కూడా అయ్యాడు. కాబట్టి భాగ్యానికి ఇబ్బందులు అని చెప్పుకున్నాం కదా. అయితే ఇక్కడ బుధుడు స్వక్షేత్ర స్థితి కాబట్టి ఇది విపరీత రాజయోగం అని చెప్తాం. షష్ఠాధిపతి షష్ఠ స్థానంలో విపరీత రాజయోగం అని చెప్తాం. అయితే ఎంత విపరీత రాజయోగము అనే పేర్లు చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను. విపరీతం అంటే ఏదైనా మనకి విపరీతంగా కష్టపెట్టిన తర్వాతే మనకి మంచి అవుతుంది కానీ అంతకు మించి ముందే మంచి జరుగుతుందని కాదు. మరి ఇక్కడ భాగ్యాధిపతి కాబట్టి తండ్రి మీ భాగ్యానికి అన్నిటికీ ఇబ్బందులు ఉంటాయి. తర్వాత బాగుంటుంది కానీ ఇబ్బందులు మాత్రం ఉంటాయి.
ఎందుకు అంటే కుజగ్రహం, దీనికి కారకుడు కుజగ్రహం. కుజగ్రహానికి ఇచ్చారు, కుజగ్రహానికి ఇచ్చారు షష్ఠ స్థానానికి, తృతీయ స్థానానికి కుజగ్రహం. ధైర్యానికి కుజుడే, శత్రు రుణ రోగాలకు కూడా కుజుడే ఇచ్చారు. కాబట్టి మనకి కుజుడు అంటే అగ్నితత్వం, కుజుడు అంటే గొడవలు, కుజుడు అంటే రుణాలు, కుజుడు అంటే శత్రువులు. అలాగే కుజుడు కూడా మంగళకారకుడే, మంచి చేసే గ్రహమే. కానీ ఆ కారకత్వాన్ని ఆయనకి ఇచ్చారు కాబట్టి మనకి షష్ఠ స్థానం అంత మంచిది కాదు అని చెప్పుకుంటాం. అలాగే చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను. ఇప్పుడు సప్తమాధిపతి షష్ఠ స్థితి అస్సలు మంచిది కాదు, ఇది 100% మంచిది కాదు. మరి ఈయన వక్రించుంటే ఇంకా 100% మంచిది కాదు. అందుచేత సప్తమాధిపతి కూడా షష్ఠ స్థితి అస్సలు మంచిది కాదు. ఈ వీడియో మీద మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది, వీడియో చేస్తాను దీని మీద. ఎందుకంటే చాలా జాతకాలు వచ్చేటప్పుడు అవి చూస్తూ ఉన్నప్పుడు అర్థమవుతూ ఉంటుంది మాకు. కొన్ని మేము చదివి చెప్పిన దానికన్నా కొన్ని జాతకాలు చూసేటప్పుడు మేము అడిగిన ప్రశ్నకి వాళ్ళు అవునండి కరెక్టే అని చెప్తూ ఉంటారు. అప్పుడు 100% నిర్ధారణ అయిపోతూ ఉంటుంది. ఇది ఇక్కడ ఉండవడం వల్ల ఈ గ్రహం ఇంత ఇబ్బంది 100% ఇచ్చింది. అది గురుపాలిత గ్రహమైనా శనిపాలిత గ్రహమైనా అది ఇబ్బందులు ఉంటుంది. కానీ మరి దాని రాస్యాధిపతి వారికి స్వక్షేత్రమైన ఉండాలి, లేకపోతే మిత్రక్షేత్రం లేదు, శత్రుక్షేత్రం నీచక్షేత్రం అయితే మరింత 100% ఇబ్బందులు ఉంటాయి షష్ఠ స్థానంలో గ్రహం ఉన్నప్పుడు. అప్పుడు షష్ఠాధిపతి షష్ఠ స్థానము అంటే ఒక మీన లగ్నానికి చూడండి, ఒక కుంభ లగ్నానికి, ఒక మీన లగ్నానికి షష్ఠాధిపతి షష్ఠ స్థితి ఉంటుంది. ఎందుకంటే అది రెండు ఒకటే రాశిలో. ఇప్పుడు మీన లగ్నం షష్ఠాధిపతి రవి, కుంభలగ్నం షష్ఠాధిపతి చంద్రుడు. వీళ్ళిద్దరికీ ఎక్సెప్షన్. ఎందుకు? వారికి వేరే భావాలకి ఆధిపత్యం లేదు. వీరిద్దరూ షష్ఠాధిపతి షష్ఠాధిపతే ఈ రెండు లగ్నాలకి. మిగతా ఈ చంద్ర రవిలికి వేరే రాసులు లేవు కాబట్టి ఇక్కడ ఈ రెండు లగ్నానికి వీరిద్దరూ ఇక్కడే ఉన్నట్లయితే ఇది నిజంగా విపరీత రాజయోగం మంచిది. షష్ఠాధిపతి షష్ఠ స్థితి ఇట్లా తీసుకుంటాం మనం. ఈ రెండు లగ్నానికి మాత్రం షష్ఠాధిపతి ఒక్కడే అవుతాడు. మిగతా గ్రహాలకి భాగ్యాధిపత్యము, పంచమాధిపత్యము, చతుర్థాధిపత్యము, లగ్నాధిపత్యము వస్తుంది. కాబట్టి 100% షష్ఠ స్థానంలో ఉంటే ఆ గ్రహం ఇబ్బందులు ఇస్తుంది. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.